గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే వరుసగా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు, పిఠాపురం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు టీడీపీ వర్సెస్ జనసేన అన్న సిచ్యువేషన్ తెర మీదకి తీసుకొస్తా ఉన్నాయి. యాక్చువల్గా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది. అటు లోకేష్ తో కానీ, ఇటు చంద్రబాబు నాయుడుతో కానీ, లేదా ఇటు పవన్ కళ్యాణ్తో కానీ వాళ్ళ ముగ్గురు మధ్య ప్రభుత్వంలో ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందో అటు వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ముగ్గురు మధ్య అంతే బాండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ లోకేష్ సంబోధిస్తున్న తీరు మాటకు ముందు అన్న అంటూ, ఇక పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని గౌరవిస్తున్న తీరు, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ అటు పవన్ కళ్యాణ్ని ప్యాంపర్ చేస్తూ పవన్ కళ్యాణ్కి అవమానం జరుగుతుందంటూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ చాలా సమయమే పాటిస్తూ వస్తున్నారు. టీడీపీని నిలబెట్టామంటూ ఆయన పిఠాపురం కేంద్రంగా జరిగిన ఆవిర్భావ సభలో మాట్లాడితే దానికి సంబంధించి టీడీపీ నుంచి కొంత కేడర్ నుంచి అసంతృప్తి అయితే వ్యక్తమైంది. అప్పటికి దాన్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో నల్లిఫై చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి.